కానీ జూనియర్ ఎన్టీఆర్ మనవడుగా ఒక గుర్తింపు ఉంది, ఒక స్టార్ ఇమేజ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, అలాగే కొంత రాజకీయాలతో నందమూరి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడే డిబేట్ హ్యూజ్ డిబేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన పర్సనల్ ఇష్యూస్ ఇండివిజువల్ గా వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇండివిజువల్ వాక్యూమే లేదు సార్ అసలు. రైట్. సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇతని ముఖంతో 10 సీట్లు గెలిపించగలగడా అన్న దగ్గర చూస్తే 2009 ఇస్ ప్రూవెన్ లెథల్. అది ఆల్రెడీ తెలుగుదేశంలో కంచుకోట్ల కింద ఏర్పడిన గన్నవరం, గుడివాడ, చౌదరి సామాజిక వర్గ పరిరక్షణలో ఆచ్ఛేదన పొందుతున్న సామ్రాజ్యాలు. సో అక్కడ ఖచ్చితంగా కొడాలి నాని, వంశీ అన్నది జెండాల పాత్ర కూర్చున్నారు. వేణీలకి సన్నీలు తోడైనట్టు నందమూరి తారక రామారావు గారు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం ఒక అనా పైసా ఉపయోగపడవచ్చు, 10-20 వేలు మెజారిటీ రావడానికి తప్ప ఇతనితో గెలుపు ప్రపంచం తెరబడిపోద్దన్న భ్రమల్లో ఉంటే తప్పని చెప్తున్నా. సో అల్లు అర్జున్ టీం వాళ్ళు ప్రెస్ టీం చెప్పేశారు లేదని చెప్పారు. అది ఇంకోటి చెప్తున్నాను, 100-150-200 సినిమాలు చేసిన వాళ్ళే 10 సార్లు ఆలోచించి వచ్చారు. ప్రజా అభిష్టం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ ఏదో 4 సినిమాలు చూపించి, 4 యాటిట్యూడ్లు చూపించి, 4 డైలాగులు వేసి, ఒక ముఖ కవలికలతో మా తాతయ్య గారిలో ఉన్నారు, మా నాన్నగారిలో ఉన్నారంటే వాళ్ళ నాన్నగారికే దిక్కులేదు సార్. వాళ్ళ నాన్నగారు ఆయనలోనే ఆయన నాన్నగారు అయిన రామారావు గారే 6 months తర్వాత ఎమ్మెల్సీ ఎక్స్టెండ్ చేయలేదు. 6 months తర్వాత ఆయనకి ఎక్కడ ఒక దగ్గర నియోజకవర్గం ఇచ్చి ఎలక్షన్ కూడా వేదిక క్రియేట్ చేయలేదు. ఆ తదనంతర పరిణామంలో ఆ యార్లగడ్డ గారి ధర్మం అని ఆయన బాధ పోరు పడలేక చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇచ్చారు. సో ఇది గమనించుకోండి, ఇవన్నీ ఒక రామారావు గారి బిడ్డగా లేదంటే రామారావు గారి అమ్మాయిగా ఇవాళ ఆవిడకే సముచిత లేక బీజేపీ అంటే పోయింది. పురంధరేశ్వరి గమనించారా మీరు? సో ఇవన్నీ తెలుగుదేశంలో సడన్గా అంటే ఒక పక్క లోకేష్ కి ఇలా ఎలివేషన్లు ఇచ్చుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ తెచ్చి అమలు పదులో ఒక వరలో 2 కట్టలు చేరుతారని కదా, ఈయన ఇండివిజువల్ గా వెళ్తాడని అంత సీనే లేదు సార్. రైట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కక్కడొకలు తిని ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూస్తున్నాం మనం. ఈ పార్టీ నిర్మాణం అంటే రామారావు గారి ఆయనలో వేకెన్సీ ఉంది సార్. రైట్. అంటే ప్రజలు అనే వాళ్ళు మీకు ముఖ్యమంత్రిగా మేము అవకాశం ఇస్తామని ఎదురు చూశారు. ఎక్కడేంటి సార్? రైట్. అందులో చంద్రబాబు నాయుడు గారి తంత్రాల ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇది ఎక్కడ నెట్టుకు రాగలరు? రైట్. అంటే చరిష్మాటిక్ పర్సన్, ఒక ప్రభావం చేస్తాడు, ఇంపాక్ట్ క్రియేటర్ అన్న దగ్గర ఐపీఎల్ చూడండి, కోట్లు తగలబెట్టుకుంటాడు, ఎలా ఆడుతారో చూసారు కదా రిషబ్ పంత్ గారు, ఇలా అందరూ తెలుగు తక్కువ వెళ్ళాలి. అవును, అలాగే ఉంటది. రైట్. అంటే ఇది నా దృష్టిలో ఒకటేనండి, శుభ్రంగా ఉన్నోడిని అనవసరంగా రాజకీయాలని చెప్పి చెడగొట్టకండి ఇద్దరు పిల్లల్ని. రైట్. శుభ్రంగా మంచి ఆస్కార్ లెవెల్లో సినిమాలు నటిస్తున్నారు ఇద్దరు. అయితే దేశానికి ఇవాళ జాతీయ స్థాయి అవార్డులు తెచ్చేసి సినిమాలు చూపిస్తున్నారు వాళ్ళు. అవును. సో ఈ ఏరాని కంటిన్యూ చేయనివ్వండి. ఒకప్పుడు ఇలా ఎదురు చూసి వాళ్ళు ఏమైనా అవార్డు వస్తుందని, అలాంటి దగ్గర వాళ్ళ అవార్డులకి పోటీ పడుతున్నారు కొరతను. రైట్.